హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జక్కయ్య మేడి చెట్టెక్కి యేసు ప్రభుని చూస్తున్నాడు. జక్కయ్య మేడి చెట్టెక్కి యేసు ప్రభుని చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా దీంట్లోనే గమనించుదాము. అక్కడ జన సమూహంలో యేసు ప్రభు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జన సమూహముతో ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు నడవనికి కానీ కాలు పెట్టనికి కానీ నిలబడనికి కూడా సందులేని పరిస్థితి. జన సమూహముతో ఆయన ఎంబటిస్తున్నాడు. ఆ పరిస్థితులలో కూడా యేసు ప్రభు ఏం చేసిండు అని అంటే జక్కయ్యను చూసిండు. జక్కయ్య ఎక్కడున్నాడు? ముందుగా పరిగెత్తుకొని పోయి మేడి చెట్టు ఎక్కిండు. మరి ఇంత జన సమూహంలో ఏ వ్యక్తి ఏ ఆలోచనలతో ఉన్నాడు, ఏ వ్యక్తి ఏ ఆశతో ఉన్నాడు, ఏ వ్యక్తి నన్ను ఎందుకు ఎంబటిస్తున్నాడు, ఏ వ్యక్తి ఎందుకు మందిరానికి వస్తున్నాడు, ఏ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడో యేసు ప్రభు హృదయంతరంగా నెరిగిన దేవుడు కాదా? హృదయంతరంగా మెరిగిన దేవుడు కాబట్టి, జక్కయ్య హృదయంతరంగాన్ని ఎరిగినవాడు కాబట్టి జక్కయ్య యొద్దకు యేసు ప్రభు వచ్చిండు. యేసు ప్రభు జక్కయ్య యొద్దకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగి నేడే నీవు నీ ఇంట్లో నేను ప్రవేశిస్తా, నేను నీ ఇంట్లో ప్రవేశిస్తారా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు అనేసి అన్నప్పుడు జక్కయ్య నా పేరు పెట్టి పిలిచిండనే ఆనందములో పరుగున త్వరగా చెట్టు దిగిండు. దిగి సంభాషణ యేసయ్య జక్కయ్య ఇద్దరు మంచిగా దారింబట్ట మాట్లాడుకుంటా జన సమూహంలో వెళ్తున్నారు. అప్పుడు జక్కయ్యకి ఇక్కడున్న జన సమూహం కనపడతలేరు. యేసు ప్రభు కూడా ఉదయకాలం నుంచి ఎంబటించిన వారు కూడా కనపడతలేరు. ఎందుకు కనపడతలేరు అని అంటే వారి అవసరతల కొద్దీ యేసు ప్రభుని ఎంబటించింది. ఏం అవసరతలే అంటే నేను స్వస్థపరచబడితే చాలు, లేదా నా అవసరం తీరితే చాలు, తర్వాత యేసు ప్రభుతో నాకు అవసరమో లేదు, లేదా యేసు ప్రభు ఎవరి కార్యములను చేస్తే చూడాలి, లేదా యేసు ప్రభు ఎవరితోటన్నా మాట్లాడితే వినాలి అని వినుటకు మాత్రమే వారు వచ్చిన జనము. కానీ జక్కయ్య అట్లా కాదు, చూడాలి అని ఆశపడ్డాడు. మరి జక్కయ్య యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు ఆ జన సమూహంలో నడుచుకుంటూ పోతున్నప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, కొందరు సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. అవును బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చు కదా, దేవుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా, దేవుడి దగ్గరికి ఎవరైనా రావచ్చు కదా. మరి ఈ మాత్రం దానికి వారు మంచివారా చెడ్డవారా ఏది అనేసి వారి కోసం మనం విమర్శించే బదులు, విమర్శిస్తున్నామనంటే మనం మంచివారం కాదు కదా, దేవునికి తెలియదంటారా? దేవునికి తెలియదంటారా? జక్కయ్య యేసుప్రభు ఇద్దరు కలిసి వెళ్తుంటే ఈ పాపి అయినా ఈ పనికి వానివానైనా జాలి దయ లేని వానింటికి జక్కయ్యతోటి యేసు ప్రభు ఎల్లుట ఎలా? అందురించి పరిశుద్ధ గ్రంథంలో నశించిన వారి కొరకే వెతికి రక్షించుటకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అందరూ నిన్ను నన్ను గౌరవిస్తున్నారనంటే నీ వల్ల ఏదైనా అవసరం ఉంటేనే గౌరవిస్తున్నారేమో, నీ అవసరం తీరిపోయినాక నేను పక్కన పెడుతున్నారేమో. కానీ యేసు ప్రభు ఆ రీతిగా కాదు. సమస్త జనులను కూడా ఒకటే తీరుగా ఆయన ప్రేమిస్తాడు, ఒకటే తీరుగా ఆదరిస్తాడు, ఒకటే తీరుగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో ఎటువంటి కపటము లేదు, ఏ స్వార్థము లేదు. యేసు ప్రభు ప్రేమించే వారి దగ్గర ఏముండాలి అని అంటే మనసు ఉంటే చాలు. వారు అంతస్తు ఉన్నదా, ఆస్తి ఉందా, దీన స్థితిలో ఉన్నారా, ఏ స్థితిలో ఉన్నారు, వారు మేడ మిద్దెలలో ఉన్నారా అనేసి ఇది చూడాడు స్థాయి. మనసు కలిగి వేదన కలిగి బాధలో ఉన్నప్పుడు యేసు ప్రభుని చూడాలని అనుకుంటే మాత్రానికి యేసు ప్రభు వారి గృహాన్ని దర్శిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు నా జీవితం కూడా యేసు ప్రభు గనక ఈ 2025లో సమర్పణ చేసుకుంటే, నువ్వు ఏ కష్టకాలాలు ఉన్నావో, ఏ ఇబ్బందులలో ఉన్నావో, ఏ సమస్యలతో ఉన్నావో, కుటుంబాల ద్వారా పడుతున్నావా, సమాజంలో గౌరవ మర్యాద లేకుంటున్నావా, సమాజం నీతో మాట్లాడుతూ నిన్ను నిందిస్తుందా, సమాజం నిన్ను వేరు పెడుతున్నదా, సమాజం నీతోటే ఉంటూ నీ గుట్టంతా బయట చెప్తుందేమో. అవును, యేసు ప్రభుతోటి ఉన్నవారు ఇక్కడ మళ్ళీ జక్కయ్యతో ఉన్నవారు, జక్కయ్యతోటి అవసరత తీర్చుకున్నవారు కూడా ఈరోజు జక్కయ్యనే నిందిస్తున్నారు. యేసు ప్రభు జక్కయ్యతో ప్రయాణం కొనసాగుతున్నప్పుడు పాపి అయిన జక్కయ్య అని అంటున్నారు. వడ్డీ కాసుల వాడు అంటున్నాడు. 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు వడ్డీకి తీసుకునేవాడు అంటున్నారు. 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు వడ్డీ తీసుకునేవాడు జక్క అయినప్పుడు, మరి అటువంటి పాపి దగ్గర, అటువంటి వడ్డీలు తీసుకునే వాడి దగ్గర నువ్వు 100 రూపాయలు అప్పు చేయవలసిన అవసరం నీకేమున్నది? అది అన్యాయమని నీకు తెలిసినప్పుడు, అంటే నీ అవసరాన్ని బట్టి నువ్వు అప్పు తీసుకుంటావు, నీ అవసరాన్ని బట్టి మళ్ళీ అతన్ని నిందిస్తావు. అది మానవ సమాజంలో ఉన్నది వ్యక్తిత్వం, మానవుని స్వభావం. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య ఇచ్చినప్పుడేమో, అయ్యా నువ్వు దేవుడవయ్యా, నన్ను ఆదుకున్నవయ్యా అన్న బిడ్డలు ఉండవచ్చు, ఆదుకున్నవయ్యా అనే ప్రజలు ఉండవచ్చు. మళ్ళీ అవసరం తీరినాక యేసు ప్రభు జక్కయ్య దగ్గర దర్శనం అయినాక ఈ పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుని స్వభావం ఎన్ని రకాలుగా ఉంటుంది తెలుసా? అవసరం వచ్చినప్పుడు ఒక రీతిగా, అవసరం తీరినాక ఒక రీతిగా మాట్లాడతారు. యేసు ప్రభు సమస్య హృదయంతరంగాలు ఎరిగిన వాడవు. ఆడు హృదయంతరంగంలో మాట రాకమునిపే, నాలుకకు రాకమునిపే, హృదయంలో పుట్టకమునిపే ఎరిగిన వాడు. మరి ఈరోజు నీ స్థితి నా స్థితిని కూడా ఆయన మార్చనీకే ఉన్నాడు. ఆయన యుద్ధకు వస్తే జక్కయ్య యేసుప్రభు వెళ్తే అంటే వీళ్ళ ఇంటికి యేసుప్రభు వెళ్ళుటేలా? వెళ్ళకూడదని ఆయన రాసుందా కదా? కష్టాలు ఉన్నవారింటికి ఒకరు వెళ్ళొచ్చు కదా, పలకరించవచ్చు కదా. అదే వారు ధనవంతులై వేదనతో బాధతో ఉంటే అప్పుడు అందరూ సమకూర్చబడ్డవారు వస్తారు, లేమి వారు వస్తారు, ఉన్నవారు వస్తారు, అందరూ కూడా ఆ ఇంటిని దర్శించి పలకరిస్తారు. అదే దీన స్థితిలో పడిపోయిన ఇంట్లో కష్టం వచ్చింది, ఇబ్బంది ఉంది, అవమానంగా ఉన్నారు, ఆ కుటుంబం వేదనతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, అది అనుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని దర్శించాలని అంటే వారు దీన స్థితిలో ఉన్నారు కాబట్టి వారి కుటుంబానికి ఎవరో ఒక్కరే ఇద్దరు వెళ్తారు. అది కూడా ఆత్మీయంగా వెళ్ళి పలకరించి వచ్చేస్తారు. వెళ్ళలేదనుకుంటా, రాలేదనుకుంటా పలకరిస్తారు. దేవుడు ఇలాంటి స్థితిని చూసేవాడు కాదు. నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు. ఈ భూమి మీద మనం సజీవ లెక్కలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యాత్రలో, నా యాత్రలో, ఈ భూమి మీద కొనసాగుతున్న ఈ జీవిత ప్రయాణంలో నీకిచ్చిన కృపను బట్టి, నీకిచ్చిన 2025లో ఇచ్చిన ఆవిష్కారాన్ని బట్టి దేవుడు నీ గృహాన్ని దర్శించినప్పుడు నువ్వు ఏ రీతిగా దేవునికి జవాబు చెప్పగలుగుతావు? జక్కయ్య చెప్పిండు, నేడే ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పిండు జక్కయ్యతో యేసు ప్రభు. జక్కయ్య ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, అయ్యా నా ఆస్తి అంతట్లో నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఒక్కొంత తీసుకుంటే 2 వంతులు, 2 వంతులు తీసుకుంటే 4 వంతులు, 4 వంతులు తీసుకుంటే 8 వంతులు అందరికీ పంచిపెట్టేస్తానయ్యా. ఈ డబ్బు ఏది కూడా నాకు అక్కర్లేదు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి రెట్టింపు మరీ ఇచ్చేస్తాను. మిగిలిన ఆస్తి బీదలకి పంచేస్తా. ఎందుకు జక్కయ్యలో అంత నిర్ణయం వచ్చింది? అన్ని సంవత్సరాలు జక్కయ్య ఎందుకు మరి ఆ రీతిగా జీవించిండు? ఎందుకు అక్రమంగా జీవించిండు? ఎందుకు సంపాదించిండు? ఆయన సంపాదించిన దానికి అర్థం లేదు. ఈ భూమి మీద డబ్బే శాశ్వతము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రేమ శాశ్వతము, బంధుత్వము శాశ్వతము,
మాట తీరు శాశ్వతము. మరి జక్కయ్య తోటి నేడే ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నప్పుడు యేసు ప్రభు, అయ్యా మిగిలిన ఆస్తి నేను బీదలకి పంచివేస్తా, మరి నీ పరిస్థితి ఏందయ్యా అంటే, నీతో నేను ఉంటా, నువ్వు నాతో ఉంటే చాలు. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు? లేని దానికోసం ఎతికే మనుషులు ఉన్నారు ఈ రోజులలో. లేని దానికోసం ఆశించే మనుషులు ఉన్నారు. ఉన్నప్పుడు ఒక స్నేహము, లేనప్పుడు ఒక స్నేహము. తీసుకున్న దాన్ని కూడా మర్చిపోయే స్నేహితులు ఉన్నారు బిడ్డలారా. యేసు ప్రభు ఇచ్చువాడే కానీ ఇచ్చిన దాన్ని అడుగువాడు మాత్రము కాదు. నిన్ను ఈ భూమి మీద ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు నాకేమిస్తావన్నది నాకు వద్దు అంటున్నాడు. ఈ భూమి మీద నా బిడ్డగా ఆశీర్వదించబడు, భూమి మీద అనేకులకు మార్గదర్శిగా నిలబడు. నిన్ను చూసినప్పుడు నీ జీవితంలో, నీ ప్రవర్తనలో, నీ బ్రతుకులో నన్ను చూడాల జనాలు అనుకున్నప్పుడు, మనుషులు నన్ను చూడాలని అంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి. ఇంతకాలం బ్రతికిన బ్రతుకు ఒక బ్రతికేనా అని ఒకవేళ యేసుప్రభు అడిగితే, జక్కయ్య అదే రీతిగా సమర్పణ చేసుకున్నాడు. జక్కయ్యని యేసుప్రభు ఏమనలే, ఏమయ్యా ఎందుకయ్యా వారి దగ్గర అన్యాయంగా సంపాదించింది తీసుకున్నావు, వారి రెక్కల కష్టార్జితాన్ని, వారి రక్తాన్ని నీళ్ళగా మార్చిన రెక్కల కష్టార్జితాన్ని నువ్వు వడ్డీతో సహా తీసుకుంటున్నావని జక్కయ్యని ఏమీ నిందించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే మాట అన్నాడు, నేడే ఇంటికి రక్షణ వచ్చింది. అవును, నీ ఇంట్లో రక్షణ ఉందా? పడుకునేటప్పుడు మనశ్శాంతి లేదు, తెల్లవారిన జామున మనశ్శాంతి లేదు, తెల్లారినాక మన జీవితాలు ఎక్కడికెక్కడికి పరిగెడుతున్నాయో, మన తలంపులు ఎక్కడికి పరిగెడుతున్నాయో తెలియని స్థితి. మన ఆలోచనలో కూడా హంతు లేదు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఒకటి దూరం అవుతుందనంటే మనము చేసిన క్రియలే కావచ్చు. దేవుడు ఇంకా మనము చూడలేకపోతున్నాం, దేవుడు మన యొద్దకు రాలేకపోతున్నాడు, లేకుంటే సమాజం మనల్ని ఇంకా దూరం పెడుతుంది, ఇంకా సంఘం మనల్ని దూరం పెడుతుంది అనేసి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిత్వం సరిగా లేదేమో. అందరించి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో యెహోవా యందు నమ్మకం ఉంచాలట. యెహోవా మీద నమ్మకం ఉంచాలి. నిన్ను నువ్వే నమ్ముతలేవు, ఇతరులు నిన్ను ఎందుకు నమ్ముతారు? నీ మాట మీద నీకే గ్యారెంటీ లేదు. ఈరోజు నీ ప్రయాణం ఎక్కడికి కొనసాగుద్దో నీకే తెలియదు. ఇక్కడికి వెళ్తా అని రాత్రి అనుకుంటావు, తెల్లారినాక ఇంకెక్కడికి ప్రయాణమో తెలియదు. నీ మనసు నిన్నే మోసం చేస్తుంది. ఎవరో మోసం చేయవలసిన అవసరం లేదు, ఎవరో నిందించవలసిన అవసరం లేదు. ఒకరు నిందిస్తున్నారు అని అంటే అది మన పరిస్థితులను బట్టి, మనం చేసే పనులను బట్టి మనల్ని నిందిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మందిలో నువ్వు దోషిగా నిలబడతావా? 10 మందిలో శబాష్ అనే రీతిగా నిలబడతావా? ఈ 2025లో దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అవకాశము. ఏ దినమున ఏది సంభవించినో తెలియదని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. మనం ఈరోజు ఆయురారోగ్యాలతో ఉండవచ్చు, బలంతో ఉండవచ్చు. ఈ బలము జీవితకాలము కాదు, ఈ ఆయురారోగ్యాలు కూడా జీవితాంతం ఉండదు. డబ్బు శాశ్వతం కాదు, మనకున్న బంధువులు కూడా శాశ్వతం కాదు. ప్రేమైన దేని బిడ్డలారా, శాశ్వతమైనది ఏదన్నా ఉన్నది అని అంటే ప్రేమ.
ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు యథార్థమైన మనసు కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలగాలి. ఈ రోజులలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేదు, ఒకరికి పట్ల ఒకరికి ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరికి భయభక్తులు కూడా లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నా, కట్టుకున్న భార్య భర్తలే ఇద్దరు ఇట్లా ఎవరిని ఎవరేం చేసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. కన్నవారే తల్లిదండ్రులని చంపేస్తున్నారు ఆస్తి కోసము, తల్లిదండ్రులను చంపేస్తున్నారు ఆస్తి కోసం, బిడ్డల్ని కూడా చంపేసేవారు ఉన్నారు. మనం ఈ సమాజంలో అన్ని చూస్తూ ప్రయాణం కొనసాగిస్తున్నాం కదా, అయినప్పుడు కూడా మన వ్యక్తిత్వాలు మారట్లేదు, మన స్వభావాలు మారట్లేదు, మన స్థితిగతులు కూడా మారట్లేదు. ఈ భూమి పైన ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ విస్తరించబడవలసిన సమయాలలో ఏమి విస్తరింపబడుతుందనంటే మనుషుల పట్ల ఈర్ష్య పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య పెరుగుతుంది. ఆ ఈర్ష్య వల్ల నీకు కానీ నాకు కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. నిన్ను దూషించడం వల్ల నాకైనా ప్రయోజనమా? నన్ను దూషించడం వల్ల నీకైనా ప్రయోజనం అంటే ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్యను దూషించడం వల్ల అక్కడున్న సమాజంలో ఉన్న వారికి ఏమైనా ప్రయోజనమా? ఏమీ లేదు కదా. ఇకనైనా జక్కయ్య మారు మనసు పొందినందుకు ఆనందించవలసింది పోయి, మంచి బ్రతుకు బ్రతుకుతున్నందుకు జక్కయ్యని సన్మానించవలసింది పోయి, ఆయనని గౌరవించవలసింది పోయి నిందించుతున్నారు. పాపి అయిన జక్కయ్య, పాపి అయిన జక్కయ్య అని. ప్రేమైన బిడ్డలారా, సమాజంలో ఏమి జరుగుతుంది, ఏమి గ్రహించుకొని మనం నడుచుకోవాలి. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఈ రోజుల్లో నీ కుటుంబంలో నా కుటుంబంలో నీ పరిస్థితి నా పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఏంటి మనం గొప్ప అని చెప్పుకుంటున్నాం, ఏంటి నీ గొప్ప, నా గొప్ప ఏంటి? ఈ పరిచర్య చేసినంత మాత్రాన నేను గొప్పవాడినా? కాదు కదా. దేవునితో కొనసాగాలని ఆశ కదా. నా గొప్ప అని అనుకుంటే నేను ఎక్కడ ఆగిపోతానో నాకే తెలియదు. నా గొప్పతనం కోసం కాదు నేను నడవలసిన మార్గము. నేను నా గొప్పతనాన్ని చూపించాలని అంటే ఎక్కడ కింద పడతానో కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటయ్యా మరి ఈ భూమి మీద మనకు మానవునికి కావాల్సింది ఏంది, మానవ జీవితంలో కావాల్సింది ఏందయ్యా అని అంటే సమాధానం, ప్రేమ. అవునమ్మా, ప్రేమ. ఏది నువ్వు ఈరోజు ఈ మాట చెప్పినావు, ఆ మాట మీద నిలబడగలుగుతావా? జక్కయ్య చెప్పిండు, నేడే నాకు కలిగిందంతా ఇచ్చేస్తానన్నాడు. ఇది ఎన్నాడు కూడా మళ్ళీ జక్కయ్య వెనక తిరిగి ఆశించలేదు, లోకానుసారంగా దేనికి కూడా ఆశపడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం మోసం చేసుకుంటూ, మనం నమ్మిన దేవుణ్ణి మోసం చేస్తూ, మన కుటుంబస్తులను కూడా మోసం చేసే జీవితం గడుపుతున్నాం మనం. కానీ దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన వాడు. మానవ జీవితం చాలా విలువైంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య సంపాదించుకున్నది ఏంది, మళ్ళీ ఇడిచిపెట్టింది ఏంది, మళ్ళీ తిరిగి పొందింది ఏంది? సంపాదించుకున్నది ఆస్తి, ఇడిచిపెట్టింది ఏంది? అక్రమైన ఆస్తి. సంపాదించుకున్నది ఏందయ్యానంటే, పొందింది ఏందయ్యానంటే ప్రేమ. ఎవరి దగ్గర అనంటే యేసయ్య దగ్గర. యేసయ్య ప్రేమను పొందినాక సంపాదించుకున్నదంతా ఇడిచిపెట్టిండు. నాకు అక్కర్లేదు అన్నాడు. ఏ రోజైనా సరే మనకి వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నాకు భయం లేదు, నాకు చింత లేదు అనుకుంటాం. కానీ ఎవరున్నా లేకున్నా కూడా దేవుడు కృప నీకు తోడుంటే చాలు బిడ్డలారా. దేవుడు ఆదరణ కావాలి, దేవుడు ప్రేమ కావాలి. అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రేమైన దేవుని బిడ్డలారా,
మహాభయంకరమైన రోజులలో ఉన్నాం మనము. ఆలోచన చేద్దాము, ఆలోచన చేద్దాము. జక్కయ్య ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చిండు? జక్కయ్యను ఎంతోమంది నిందించిండ్రు, జక్కయ్యను ఎంతమంది అవమానించిండ్రు. అవసరం తీరినాక ఒక మాట, అవసరం తీరినప్పుడు ఒక మాట. అయ్యా బాంచనయ్యా అన్నారు. బాంచనయ్యా అన్నవారే పనికి మాలినవాడు అంటున్నారు, పాపి అంటున్నారు. పై వేషధారణ మాటలు నమ్మి జక్కయ్య ఎంతోమందికి సహాయం చేసిన వాడే, సహాయం పొందిన వారే జక్కయ్యని యేసుప్రభు దగ్గరికి వచ్చినాక మారు మనసు పొందే ముందు, అంటే ఈ భూమి మీద మానవుడు పాపంగా జీవిస్తేనేమో ఒకెత్తు, అప్పుడు ఆ వ్యక్తి జోలికి ఎవరు పోరు. అదే మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న అన్యాయం అక్రమం విడిచిపెట్టి నీతిగా బ్రతకాలనుకున్నప్పుడు మాత్రానికే ఆయనని నిందిస్తారు, ఆయనని హింసిస్తారు, ఆయనను వేరు చేస్తారు, ఆయనను అవమానపరుస్తారు. ఇదేనా మానవ సమాజంలో ఉన్నది? మానవ వ్యక్తిత్వం ఇదేనా? మానవ స్వభావం ఇదేనా? అయ్యో మనిషి మారిండు అని మనము ఆ మనిషిని అభినందించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పుడు కూడా ఈ కడవరి దినాలలో, లెంట్ డేస్ కాలాలలో ప్రవేశిస్తున్న మనము, మనకు ఆదరణైన తండ్రి ఉన్నాడు. మరి ఉపవాస దినాలలో మనల్ని మనం సరి చేసుకుందాము. దేవుడి కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా,